కాకినాడ జిల్లా సర్పవరంలో హై టెన్షన్ పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రశ్న రావణ్ వెళ్తున్న వెహికల్ మీద దాడి చేశారు. రావణ్ను అరెస్ట్ చేశారు సర్పవరం పోలీసులు. సర్పవరం పోలీస్ స్టేషన్కు భారీగా జనసేన నాయకులు చేరుకున్నారు. ప్రశ్న రావణ్కు వ్యతిరేకంగా జనసేన నాయకులు నినాదాలు చేస్తూ వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కి తరలిస్తుండగా వారిని అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. రావణ్ను తమకు అప్పగించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్న రావణ్ వెళ్తున్న వెహికల్పై కోడిగుడ్లతో దాడి చేశారు. ప్రశ్న రావణ్ను కఠినంగా శిక్షించాలంటూ జనసేన నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ యాక్టివిస్ట్ బొజ్జ ఐశ్వర్య ఇంటిని జన సైనికులు ముట్టడించారు. నిన్న పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు బొజ్జ ఐశ్వర్య. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన వీర మహిళలు. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కూడా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రశ్న రావణ్ని అదుపులోకి తీసుకువెళ్తున్న వెహికల్ మీద అదిగో మీకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తోంది కోడిగుడ్లతో దాడి చేయడం కనిపిస్తోంది. అలాగే అక్కడ కారుని వెంబడించి మాకు అప్పగించండి, మేం చూసుకుంటాం అతని సంగతి అంటూ జన సైనికులు అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. కఠినంగా శిక్షించాలి రావణ్ని అని చెప్పి కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నిన్న పిఠాపురంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. ఓవైపు రావణ్కి మద్దతుగా కొంతమంది రావడం, అక్కడ జనసేనానికి మద్దతుగా జన సైనికులు అక్కడికి తరలి రావడం, ఈ నేపథ్యంలో చాలా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఆల్మోస్ట్ దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. అక్కడ మీరు చూడండి, ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడండి, మీకే అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది. బండి బండి ఇప్పుడు జన సైనికులు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రావణ్ని మాకు అప్పగించండి, మేము అతనికి తగిన బుద్ధి చెబుతామంటూ చెబుతున్నారు. అతన్ని తీసుకువెళ్తున్నటువంటి పోలీస్ వాహనం మీద కూడా కోడిగుడ్లతో దాడి చేయడం, ఆ వాహనాన్ని వెంబడించి అతన్ని బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేయడం మనం చూస్తున్నాం. మరోవైపు అదిగో అక్కడికి స్టేషన్కి తరలిస్తున్న టైంలో రావణ్ బయటకు వస్తూ పిడికిలి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ప్రకాష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి ప్రకాష్. అక్కడ మీ వెనక చాలా మంది కనిపిస్తున్నారు, వీర మహిళలు, అలాగే జన సైనికులు. వాళ్ళందరూ ఏమంటున్నారు? ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఎందుకు? నందు, నిన్న పిఠాపురం నేడు కాకినాడలో అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అలాగే ప్రధానంగా తెలిసిందే యూట్యూబర్ ప్రశ్న రావణ్ అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎంపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో పిఠాపురంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. నిన్నంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ వద్ద భారీ ఉద్రిక్తత అయితే నెలకొంది. అలాగే రావణ్ని మాకు అప్పచెప్పాలి, రావణ్ క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇక్కడంతా కూడా జన సైనికులు నిన్న నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి పక్కబడుతుంది. నిన్న ఆ రాత్రి ఏదో హైడ్రామా మధ్య అయితే ప్రధానంగా భారీ పోలీసు బందోబస్తు రావణ్ అయితే కోర్టుకు అయితే తరలించారు. రాత్రి 12 గంటల సమయానికి మళ్ళీ కోర్టులో పిఠాపురం పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అక్కడ నమోదైనటువంటి కేసులు అయితే బెయిల్ అయితే మంజూరైంది. ఆ బెయిల్ వచ్చినప్పటికీ ఆ కేసుకు సంబంధించిన వెంటనే మరొక కేసు సర్పవరం పోలీస్ స్టేషన్లో 2025లో కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసుకు సంబంధించి సర్పవరం పోలీసులు అయితే తీసుకొచ్చారు. నిన్న రాత్రి నుంచి కూడా మళ్ళీ అక్కడ సర్పవరం పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. అక్కడ నుంచి ఈ రోజు ఉదయం కోర్టుకి తీసుకెళ్లే క్రమంలోనే భారీగా జన సైనికులు
కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. అతన్ని కోర్టుకు తరలించే క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. జన సైనికులు భారీగా చేరుకుని ఆయన వెళ్తున్నటువంటి వాహనంపై మొత్తం అంతా కూడా వెంబడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా నిన్న పిఠాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎవరైతే సోషల్ యాక్టివిటీ ఎవరైతే ఉన్నారో అలాగే బొజ్జ ఐశ్వర్య కూడా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై జన సైనికులకు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్నటి నుంచి కూడా బొజ్జ ఐశ్వర్య ఇంటినైతే జన సైనికులు అయితే ముట్టడించారు. ప్రస్తుతం మన కాకినాడలో ఉన్నటువంటి మన బొజ్జ ఐశ్వర్య ఇంటిని అయితే చూస్తున్నాం. ఇక్కడ బొజ్జ ఐశ్వర్య ఇంటి వద్ద అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇంటినైతే నిన్నటి నుంచి కూడా జన సైనికులు అలాగే జనసేన వీర మహిళలు కూడా మొత్తం ఆమె ఇంటిని ముట్టడించి పవన్ కళ్యాణ్కి వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ రాత్రి నుంచి కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ జనసేనకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు అలాగే డిసిసిబి చైర్మన్తో పాటు కూడా చైర్మన్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అలాగే వీళ్ళంతా కూడా ఒకటే కోరుతున్నారు, ఈ వీర మహిళలందరూ కూడా తక్షణం పవన్ కళ్యాణ్కి అయితే ఆమె క్షమాపణ చెప్పాలి, ఆవిడపై కేసు నమోదు చేయాలంటూ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇక్కడ వీర మహిళలు అందరూ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ డిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారితో మాట్లాడదాం. చెప్పండి, ఏం జరుగుతుంది? నిన్న పిఠాపురంలో ఉద్రిక్తత నెలకొన్న ఇప్పుడు కాకినాడలో ఈ పరిస్థితులను ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం. నిన్న అసలు ఈ కార్యక్రమం మొదలవడానికి కారణం ఏలూరులో రావణ్ అనే అతను మా ఆరాధ్య నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారీతిలో మాట్లాడటం జరిగింది. దానికి తమ నాయకుల్ని అలాగా దుర్భాషలాడటం మనస్తాపం చెంది కొంతమంది పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఆ పోలీస్ కేసు నిమిత్తం అతను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావటం, తర్వాత ధర్మిల ఇక్కడ బొజ్జ ఐశ్వర్య అన్న ఆవిడ పిఠాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలోనే, అంటే మా ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, పోలీసు వారు ప్రతిపక్షాలకు కూడా ఎంత పెద్దపీట వేస్తా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆవిడ వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్ని కోట్ల మందికి ఆరాధ్య నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని నా ఇంటికి పీకలేవనేటువంటిది ఒక స్త్రీ మాట్లాడుతూ ఉందంటే మొత్తం సభ్య సమాజం, మరి ముఖ్యంగా స్త్రీ సమాజం అంతా కూడా సిగ్గుపడేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకే మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నటువంటి మాటలు ఉపసంహరించుకోండి, బేషరతుగా క్షమాపణలు చెప్పండి అని అడగటం కోసం నిన్న వారి ఇంటికి దగ్గరకు చేరుకోవడం జరిగింది. నిన్న రాత్రి 8 గంటల నుండి కూడా సొంతంగా వారి భోజనం వారు తిని వారి మంచినీళ్ళు వారు తాగి ఇక్కడ కూర్చున్నారంటే అది జనసేన పార్టీ వీర మహిళా విభాగం యొక్క దక్షతను కూడా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు వీర మహిళలు వీర మహిళలు వీర మహిళలని పదే పదే అనడానికి, పవన్ కళ్యాణ్ గారు గుండెల్లో వారి స్థానం సంపాదించుకోవడానికి నిన్న రాత్రి జరిగిన సంఘటనను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే మరి బొజ్జ ఐశ్వర్య గారు అన్నారో ఇప్పుడు కూడా ఆవిడకి చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా మిమ్మల్ని బహువచనంతో మాట్లాడుతున్నాం కానీ ఎక్కడా ఏకవచనంతో మాట్లాడట్లేదు, గుర్తించుకోవాలి. అది జనసేన పార్టీ. నేను జిల్లా అధ్యక్షుడిని, నేను ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాడిని. మేము ఏ విధంగా మాట్లాడగలుగుతామో అందరికీ తెలుసు, పల్లెటూరు భాష ఏ విధంగా ఉంటుందో. కాకపోతే ఒక సమర్థవంతమైనటువంటి, ఒక నిజాయితీ ఉన్నటువంటి, ఒక సిద్ధాంతపరమైనటువంటి నాయకుడి వెనకాల పనిచేసేటువంటి మేము తప్పుడుగా మాట్లాడకూడదనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇలా మాట్లాడతాం. అంటే ఇంట్లోకి వెళ్ళారు, ఇంట్లో మొత్తం అన్ని ధ్వంసం చేశారంటూ కూడా ఆవిడ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంది, దాన్ని ఎలా చూడాలంటారు? మాకు అదే భయం వేసింది. రాత్రి మా వీర మహిళలు పాపం వచ్చిన దగ్గర నుంచి ఒక కుర్చీ కాదు అలాగ ఇంటి ముందు నుంచున్నారు కానీ ఇంటి గేట్ కూడా టచ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళు 10 మంది ఉంటేనే 1000 మంది వచ్చారు, మా ఇల్లు ముట్టడి చేశారని ఆవిడ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అప్పుడే ఆవిడ ఒక అబద్ధం ఈ రాష్ట్రానికి తెలిసింది. ఎందుకంటే ఈ 10 మంది ఉన్నట్టు రాష్ట్రం అంతా చూశారు. లేని మనుషులు ఉన్నట్టు నిజంగా ఉండాలనుకుంటే కనుక మా పార్లమెంటు సమాచారం కమిటీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా 2-3 రోజుల పాటు ఇక్కడ మొత్తం మా జనసేన పార్టీ అంతా కాకినాడలో తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే అప్లికేషన్లు, పార్టీ పదవుల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటారు. నిజంగా ఒక్కరు కూడా ఇక్కడికి రాలేదు. అది జనసేన పార్టీ లైన్. ఈరోజు కూడా మా పెద్దలు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మన పార్టీ లైను
విడవద్దు, పార్టీ లైన్ ప్రకారంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, పోలీసు వారు చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఒక్కొక్కసారి పునరాలోచన ఉన్న తర్వాతే మా వీరమహిళలు ఇక్కడ నుంచి కదలటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. చైర్మన్ సత్యం గారు సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ మహిళలందరూ కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు, ఫైనల్గా ఏం చెప్తున్నారు? బొజ్జ ఐశ్వర్య అన్న ఆవిడ ఒక పబ్లిసిటీ కోసం కొన్ని కోట్లాది మంది అభిమాని ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం కారణంగా మా వీర మహిళలందరికీ కూడా మనోభావాలు దెబ్బతిని నిన్న రాత్రి 8 గంటలకి కొంతమంది వచ్చి ఇక్కడ నుంచుని వాళ్ళు కూడా ఏమి కాదు పవన్ కళ్యాణ్ గారి మీద అన్న వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడానికి వాళ్ళ ఇంటి బయటికి వచ్చి కింద బేటాయించారు. వెంటనే ఆవిడ ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి 1000 మంది వచ్చారని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి లైవ్ తీసి కావాలని అదేదో మా వీర మహిళలు ఏదో విధ్వంసం చేసినట్టు సృష్టించే యోచన ఆవిడ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలిసిన మేమందరం కూడా వచ్చి మా వీర మహిళలకి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేసాం. నిజంగా మా వీర మహిళలు వీర ఖడ్గాలు. రాత్రి నుంచి నిద్ర నిప్పులు లేకుండా మేము ఎంత చెప్పినా సరే అక్కడే కూర్చున్నారు. అదేవిధంగా పార్టీ లైన్ దాటకుండా గేట్ను కూడా టచ్ చేయకుండా నిజంగా గాంధీవాదం ఎలా ఉంటుందో అదేవిధంగా అందరూ కూడా బేటాయించారు. పొద్దున్న ఎప్పుడైతే మా సెంట్రల్ ఆఫీస్కి విషయం తెలిసిందో అప్పటి నుంచి పైన ఉన్న నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరిగా వీళ్ళని మనం ఉన్న పార్టీ మన సిద్ధాంతాలకి ఇది వ్యతిరేకం, మీరు శాంతియుతంగా ఉన్నా సరే వాళ్ళంతా వాళ్ళ ఇంటి మీద వాళ్ళే దాడి చేసుకుని మనం చేసామని చెప్పి ప్రపంచానికి చూపించే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మా వీర మహిళలు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇంకా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తాలంటే ఎవరన్నా సరే వణికేలా ఉండాలని చెప్పి డిమాండ్ చేసి వారంతట వారు పార్టీ క్రమశిక్షణ కోసం వెనక్కి తగ్గి ఇప్పుడు ఎవరింట్లోకి వాళ్ళు వెళ్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు వీర మహిళల పేరు ఎందుకు పెట్టారో యావత్ ప్రపంచానికి ఈరోజు అర్థమైంది. ఒక్కరి కళ్ళల్లో కూడా నిద్రలు లేవు, నిప్పులు లేవు. అలా అని ఉద్రేకంగా దాడులు కానీ ఏమీ చేయలేదు. క్షమాపణ చెప్పమని మాత్రమే కోరారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా యథేచ్ఛగా వాళ్ళ అత్తగారు కూడా పొద్దున ఆఫీస్కి ఇంట్లోంచి ఆ గేట్లోంచి వచ్చింది. ఎవరో కూడా ఆవిడని ఏమనలేదు. వాళ్ళ హస్బెండ్ ఎవరో కూడా వచ్చారు. ఎవ్వరూ ఏమీ అనలేదు. మా పవన్ కళ్యాణ్ గారు మా ఆరాధ్య దైవాన్ని అన్నందుకు మాకు క్షమాపణ చెప్పమని మాత్రమే డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో సోషల్ మీడియా మీద గట్టి యాక్షన్ చట్టం తీసుకుంటుందన్న నమ్మకంతో వీళ్ళ మహిళలందరూ కూడా ఇప్పుడు లేచి తిరిగి ఇప్పుడు బొజ్జ ఐశ్వర్య కావచ్చు, రావణ్ కావచ్చు, వాళ్ళ వెనకాల ఎవరుండి ఇవన్నీ కూడా చేస్తున్నారు మీరు భావిస్తున్నారు? ఇదంతా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆడే చీప్ ట్రిక్స్ అండి. కులాల పేరు చెప్పి, ప్రాంతాల పేర్లు చెప్పి, మతాల పేరు చెప్పి ప్రజల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి వెళ్ళిపోయే నాయకుడు, ఇంకా ఆయన్ని అందుకోలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. అందుకని ఎలాంటి పేటీఎం ఆర్టిస్టులను అందరినీ తీసుకొచ్చి ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మేమేం దాడులు చేయకపోయినా వాళ్ళే 10 మందిని పంపించి దాడులు చేయించి జనసేన వాళ్ళు దాడులు చేయించారని విధ్వంసాలు సృష్టించడానికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆలోచనలు పన్నుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కూడా గెలవడం కష్టం. ఎమ్మెల్యేగా కూడా సీఎం అన్నది పక్కన పెట్టండి, ఆయన పులివెందుల్లో ఎమ్మెల్యే కూడా అవ్వడం అని స్పష్టంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇటు రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు, అలాగే ఎంతమంది ఇక్కడ ఉన్నారు అంటే ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? బొజ్జ ఐశ్వర్య గారు మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యల కోసం ఏం పిక్కో తంతే హైదరాబాద్లో పడతావు, 2029లో నీకు లైఫ్ లేకుండా చేస్తానని ఒక దళిత మహిళ అయ్యుండి ఒక మగాడిని అనుచిత వ్యాఖ్యలు చేసి మా ఆరాధ్య దైవాన్ని ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. దానికి వ్యతిరేకంగా మేము నిన్నటి దినాన్ని 8 గంటలకు ఆవిడ ఇల్లుని ముట్టడి చేసి మేము చాలా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని వీర మహిళలందరూ కూడా కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల వల్ల కుటుంబాన్ని మేము ఇది చేయలేదు. ఒకటే చెప్తున్నాను, మీరు సోషల్ మీడియాని మాధ్యమాల్లో ఉపయోగించుకొని మా యొక్క అధినాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దమ్మున్న నాయకులు గట్స్ ఉన్న వీర మహిళలు కాబట్టే నీ ఇంటి దగ్గరకు వచ్చాం. ఖబర్దార్, నువ్వు పారిపోయి అమలాపురంలో కూర్చున్నావు, డిబేట్లు రాని డబ్బులకు నువ్వు వెళ్ళావు, డబ్బులకు తీసుకుని మాట్లాడతావు. మేము కష్టపడ్డ నాయకులం, కష్టపడ్డ కార్యకర్తలం, కష్టపడ్డ వీర మహిళలం. కష్టం విలువ, అన్ని విలువలు మాకు తెలుసు కాబట్టే నీ కుటుంబం జోలికి కానీ నీ జోలికి కూడా రాకుండా శాంతియుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి నీకు భయపడితే వెళ్ళట్లేదు. మా పార్టీ యొక్క సిద్ధాంతాలని మేము పాటిస్తూ గౌరవిస్తూ
అధికారులను గౌరవిస్తూ పోలీసులను వారిని నమ్ముతూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. నీ అంతట నువ్వే పోలీస్ స్టేషన్లో లొంగిపో, నీ అంతట నువ్వు లొంగిపోయి కళ్యాణ్ గారికి క్షమాపణ బహిరంగంగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. నీకు ఎంత ధైర్యం ఉంటే పిఠాపురం కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి నువ్వు చెప్పొస్తావు ప్రెస్ మీట్. నువ్వు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్. ఆవిడకే కాకుండా ఎవరైనా సరే సోషల్ మీడియాను వేదికగా చేసుకుని జనసేన పార్టీలో ఉన్న అధినాయకుడిని పవన్ కళ్యాణ్ గారిని కానీ వేరే మహిళలు కానీ ఎవరైనా ఏదనంటే తొక్కి నార తీస్తామని మాత్రం ముందుగానే హెచ్చరిస్తున్నాము. జై జనసేన. చెప్పండమ్మా, ఏంటి మీ డిమాండ్? మా డిమాండ్ ఏం లేదు. ఈ రోజు మేము ఇక్కడి నుంచి కదులుతున్నాం అంటే మా అధిష్టానం తీసుకునే నిర్ణయం మేరకు, మా నాయకులు తీసుకునే నిర్ణయాల మేరకు మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఏదైతే వేదిక చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిందో దానికి తప్పనిసరిగా క్షమాపణ అయితే చెప్పి తీరాలి. అలా క్షమాపణ చెప్పని ఎడల ప్రభుత్వం వారు చర్య అయితే తీసుకుంటామని మాకు ఇక్కడ చెప్పారు. మా నాయకులకు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలను కానీ, మా జన సైనికులు కానీ, వీర మహిళలను కానీ, మా అధిష్టానం పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒక్క మాట ఇక పైన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ప్రెస్సులు పెట్టి కానీ వినిపించిందో వీర మహిళలు ఎవ్వరం కూడా ఊరుకునేది లేదు. నువ్వు తక్షణమే క్షమాపణ అయితే ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇంటిపై దాడి చేశారా మీరు, లేదా మొత్తం అందరూ కూడా వచ్చి చేశారని? మేమైతే ఇంటిపై అయితే ఎటువంటి దాడి చేయలేదండి. మేము వచ్చేసరికి ఆవిడ ఇంటి దగ్గరే ఉంది. మేము అడుగు పెట్టిన తర్వాత ఆవిడ దొడ్డిదారిని పిల్లిలాగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని లైవ్ పెట్టింది. కానీ మీరందరూ చూడొచ్చు, ఆ లైవ్ పోలీస్ స్టేషన్ బయట అయితేనే ఉంది. 9:43 లైవ్ పెట్టింది. 8:30కి మేము ఇక్కడ ఉన్నాము. ఆవిడ 8:35కి కుక్కళ్ళ మా మీదకు వదిలినా సరే మేము ఇంత కూడా చలించకుండా కదలకుండా అలా కూర్చునే ఉన్నాం. మేము శాంతియుతంగా ఆవిడతో మాట్లాడడానికి వెళ్ళాం. కానీ ఆవిడేం చేసింది, గంటకి వీడియోలు రిలీజ్ చేస్తానే ఉంది. ఈ రోజు ఈవినింగ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏంటంట, ఆవిడనెవరు ఏమీ చేయలేరట, మా కోసాలు కదిలిపోతాయట. ఆవిడ 1 సంవత్సరం కాదు కదా, ఎప్పటికీ క్షమాపణ చెప్పదట. ఎలా క్షమాపణ చెప్పదో మా వీర మహిళలందరం చూపిస్తాం. క్షమాపణ చెప్పే వరకు వదిలేది లేదు. మా వెనక ప్రభుత్వం ఉంది, మా అధిష్టానం ఉంది, మా నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పిస్తారు. చెప్పండి అమ్మా, ఏంటి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? బొజ్జా ఈశ్వరన్న ఒక ఆవిడ అంటే ఆవిడ దళిత అని చెప్పుకుంటుంది కదండి. ఆవిడ దళితో ఏంటో మాకు తెలియదు. దళిత నాయకురాలని చెప్తుంది. దళిత నాయకురాలో లేదో మాకు తెలియదు. కానీ ఆవిడైతే మాత్రం రాత్రి అయితే మేము కూర్చున్న టైం ప్రకారంగా కుక్కలను వదిలింది మా మేంకి. మేమైతే మాత్రం ఆ ఆవిడని ఒక్క మాట అనలేదు. వాళ్ళ ఇంటి మేము దాడి చేయలేదు. ఆవిడలాగే నేను దళితనే, ఒక దళిత నాయకురాలు. నేను కూడా నేను దళిత బిడ్డని, నేను దళితని అని చెప్పుకుంటుంది. కాబట్టి ఆవిడ దళితో కాదో మాకు తెలీదు పూర్తిగా. పేటీఎం బ్యాచ్కి అమ్ముడైపోయి ఒక మహిళ ఆవిడ, అంతవరకే తెలుసు మాకు. అంటే నాయకుల్ని అందరిని తిడుతుంది, ఎంపీ గారిని తిడుతుంది, ఎమ్మెల్యేని తిడుతుంది, తుమ్మల బాబు గారిని తిడుతుంది, అందరిని తిడుతుంది. లాస్ట్కి ఎవరిని అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టింది. ఎవరు ఊరుకుంటారు సార్ ఇన్ని తిడుతుంటే ఆవిడని? అలాగన్నా మేము ఓపు పట్టాం, 6 నెలలు ఓపు పట్టాం. 6 నెలలు కూడా మేము మాట్లాడలేదు ఆవిడ గురించి. ఇప్పుడు కళ్యాణ్ గారిని తిట్టినందుకు మేము అందరం బయటకు వచ్చాం. ఏదైనా ఆయన్ని తిడితే మాత్రం ఏర మహిళలు ఎవరో ఊరుకోరండి. మొత్తం అంతా కూడా ఇది రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ఈ యొక్క ప్రాంతంలో బొజ్జా ఐశ్వర్య ఇంటి ముందు మొత్తం అందరూ కూడా ముట్టడించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరో పక్కన ఇక్కడ జనసేన పార్టీ అంటే క్రమశిక్షణ మారిపోయారు. అలాగే ఇంటి వద్ద ఉండి శాంతియుతంగా అయితే మేమంతా కూడా ఆందోళన చేసాం తప్ప ఎవరిపైనా కూడా అక్కడ ఇంటి ఆవరణంలో ఎటువంటి మేము ధ్వంసానికి పాల్పడలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఆమె ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా వీడియోలు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నాలు అంతా కూడా చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన దీనికి సంబంధించి ఒక పక్కన ప్రశ్నారావణ్ అయితే ఇప్పటికే కోర్టులో ఇప్పుడు అయితే కాకినాడకు సంబంధించిన కోర్టులో అయితే అక్కడికైతే తీసుకువెళ్లారు. అందులో బెయిల్ వస్తుందో లేదో మరో పక్కన ఉత్కంఠంగా ఉంది. మరో పక్కన బొజ్జా ఐశ్వర్య ఇంటి ముందు అయితే జన సైనికులు మొత్తం కూడా రాత్రి నుంచి కూడా ముట్టడించారు. జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు అలాగే తలాటం సత్య కూడా వచ్చి వాళ్ళకైతే నచ్చ చెప్పే ప్రయత్నం అయితే పక్కన కొంచెం వైట్ ఫ్రేమ్ లో మాకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని క్లియర్ గా చూపించగలుగుతారా ప్రకాష్? ఎంతమంది ఉన్నారు అక్కడ, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటనేది? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అస్ అక్కడ సిచ్యువేషన్ని, వైట్ ఫ్రేమ్లో వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి అనేది కొంచెం చూపించగలుగుతారా? చూస్తున్నాం
మొత్తం మీద పరిస్థితి చాలా సీరియస్గా కనిపిస్తోంది. బొజ్జ ఐశ్వర్య ఎలా క్షమాపణలు చెప్పదో మేము చూస్తాం. ఎన్ని సంవత్సరం కాదు ఎన్నేళ్ళైనా నేను క్షమాపణ చెప్పను అని చెప్పి ఐశ్వర్య అంటుంది. గంటకు ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. ఎలా చెప్పదో మేము చూస్తాం అని చెప్పేసి వీర మహిళలు ఛాలెంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ మరోవైపు ఆ విజువల్లో మీకు కనిపిస్తుంది పోలీసులు రావణ్ని తీసుకెళ్తున్నటువంటి ఆ వీడియోలో అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం కనిపిస్తుంది. ప్రకాష్, పోలీసులు కూడా ఇక్కడ అంతా కూడా ఇప్పటికే పోలీసులు ఇక్కడ భారీగా చేరుకున్నారు. మరో పక్కన జన సైనికులు కూడా ఇక్కడ భారీ ఎత్తున అయితే చేరుకున్నారు. కానీ నిన్న నుంచి కూడా శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాం. అలాగే ఆమె వెంటనే తక్షణం క్షమాపణ చెప్పాలి. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రిపై పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో క్షమాపణ చెప్పాలంటే కూడా వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇంటి వద్దనే మేమంతా కూడా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం తప్ప ఎవరిపైనా కూడా మేము ఎటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోలేదంటే కూడా ఆమె అయితే చెప్పుకొస్తుంది. మనం చూడొచ్చు ఇదే హౌస్, అలాగే తన నివాసం మనం చూస్తున్నాం. ఇక్కడ నివాసం వద్ద అయితే ఇంటి బొజ్జ ఐశ్వర్య సంబంధించిన నివాసం. ఇక్కడ ఆమె అయితే రాత్రి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి వస్తువులు కానీ వేరే కూడా ఇక్కడ ధ్వంసమైనట్టు ఏమీ కనపడడం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంటి వద్దన ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇంటి బొజ్జ ఐశ్వర్య సంబంధించిన ఇంటి లోపలి వాతావరణం అయితే చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు నిన్న రాత్రి నుంచి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ పై పిఠాపురం స్టేషన్ ముందు అయితే ఆమె అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక పక్కన ప్రశ్న రావణ్ సంబంధించిన మద్దతు తెలుపడానికి వచ్చి ఆమె ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం మరో పక్కన జన సైనికులకి అయితే ఆగ్రహాన్ని తెప్పించిందని కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు, వెంటనే క్షమాపణ చెప్పాలంటూ కూడా వీళ్ళంతా చూడొచ్చు ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఒక కొంచెం దూరంలోనే ఈ సెంటర్లో అయితే వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. దీనిపై అయితే ప్రస్తుతం బొజ్జ ఐశ్వర్య మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆమె ఫోన్లో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమె ఇంటి వద్ద లోపల ఉన్నారో లేదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం. ఒకవేళ ఆమె ఉంటే ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు ఆమె బయట ఉందా, ఫోన్ అయితే మనకి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. బొజ్జ ఐశ్వర్య గారు లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ ఇంటి ఎదుటి బయట ఉన్నాం అంటే ఇక్కడ మీకు ఏమవుతారండి? మీరు హస్బెండ్ ఏం జరిగిందండి? రాత్రి నుంచి ఏం జరుగుతుంది? ఏం లేదండి, వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు అందరూ, వీర మహిళలు అందరూ ఉండి బయట. అంటే ఇప్పుడు మేడం గారు ఉన్నారా? బొజ్జ ఐశ్వర్య గారు? బొజ్జ ఐశ్వర్య గారు ఇంట్లో లేరు, అది నిన్నటి నుంచి చెప్తున్నారు. ఓకే. అంటే మరి ఇక్కడ అంతా కూడా ధ్వంసం చేశారు, ఇంటిని ధ్వంసం చేశారు, జనసేన వీర మహిళలను కూడా భయాందోళన గురి చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. మేడం గారు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటండి మొత్తం అంతా ఎక్కడైనా డ్యామేజ్ చేశారు? డ్యామేజ్లు అయితే ఏం చేయలేదు. భయాందోళన గురి అయితే పిల్లలతో పాటు మేము భయపడ్డాము, అది మాత్రం నిజం. అందరూ పిల్లలు అందరూ ఉన్నారు, పిల్లల్ని బయటికి తీసుకెళ్తానని కూడా అయితే వాళ్ళందరూ అడ్డుపెట్టారు, అంతే తప్ప ఇంకేమీ డ్యామేజ్లు అయితే ఏమీ చేయలేదు. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఉన్నారు? రాత్రి నుంచి కూడా ఉన్నారు మొత్తం? ఈవినింగ్ 6 o'clock అలాగా మేము బయట ఉన్నప్పుడు వచ్చినట్టున్నారు అంతే. అంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు? మేము బయటే ఉన్నాము, ఇమీడియట్గా 2 townకి వెళ్ళి చెప్పినప్పుడు పోలీసులందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. ఏం పేరు? మనోజ్ అండి. నందు, మనం మనోజ్తో మాట్లాడడం, బొజ్జ ఐశ్వర్య గారికి సంబంధించిన హస్బెండ్తో కూడా మాట్లాడడం. అంటే ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ చేయలేదు, భయాందోళన గురి చేశారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి భారీ ఎత్తున జన సైనికులు చేరుకోవడంతోనే మాకు భయాందోళన గురవ్వమని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం బొజ్జ ఐశ్వర్య గారు కూడా ప్రస్తుతం లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. మేడం గారు, అదే ఇక్కడ ఉన్నాం ఇంటి వద్దన, లోపల అందుబాటులో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామని వచ్చామండి. ఏం జరిగిందండి? రాత్రి నుంచి ఏం జరిగిందండి? నిన్న రావణ్ అని యూట్యూబర్ ని, సోషల్ యాక్టివిటీస్ ని అరెస్ట్ చేశారు పిఠాపురంలో. సో దాని దగ్గరికి నేను వెళ్ళి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. నేను చాలా కామన్ లాంగ్వేజ్ లో అర్థమయ్యే రీతిగా నేను ప్రెస్ మీట్ ఇచ్చి వచ్చాను. వీళ్ళు ఏదో అనేసారు అని అన్నారు, కానీ ఏమన్నారు అనేది ఒక్క వర్డ్ చెప్పలేకపోతున్నారు. ఇంటికి రాగానే నేను బయట వెళ్ళి ఒక మీటింగ్ పర్పస్ నేను బయటికి వెళ్ళానా లేదా ఇల్లు మొత్తం చుట్టేశారు. 15 మంది వచ్చారు, 20 మంది వచ్చారు, 30కి చేరింది. తుమ్మల బాబు గారు వచ్చి మేనేజ్ చేశారు, వినలేదు. అంటే ఇది మొత్తం కూడా ఏదో ఒక బలమైన అంటే హార్మ్ చెయ్యాలి, ఇవన్నీ ఎలాగైనా కొట్టాలి, ఫిజికల్ అబ్యూస్ చేయాలన్న రీతిలోనే వాళ్ళు చేస్తున్నారు.
అంటే నేను సో నైట్ ఇక్కడే ఉండిపోయాను. నేను ఇక్కడ రావడం వల్ల మా బాబు చిన్న 4 years బేబీ, వాడిని ఎంత స్ట్రగుల్ చేశారు, అట్లీస్ట్ నా దగ్గర తెచ్చుకుందాము అంటే అక్కడ ఆపేశారు. చెప్పండి మేడం. అంటే మీ ఇంటి కూడా ఏమైనా ఆందోళన చేసి ఇంటి కూడా ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా చేశారా, వస్తువులు ఏమైనా డ్యామేజ్ చేయడం? లేదు, అలాంటివి ఏమీ వాళ్ళు చేయలేదు. అలాంటివి ఏమీ వాళ్ళందరూ ఫిజికల్ గా వాళ్ళు ఏమి అబ్యూజెస్ చేయలేదు. ఇది ప్రస్తుతం బొజ్జా ఐశ్వర్య గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అంటే భయాందోళన గురి చేశారు, అసలు ఏం మాట్లాడారో తెలియదంటే కూడా నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై కూడా వాళ్ళంతా కూడా ప్రస్తుతం చూడొచ్చు. అమ్మ బొజ్జా ఐశ్వర్య కళ్యాణ్ గారిని తంతే హైదరాబాద్ పంపించేస్తానన్నా. మేము నీ గుమ్మం ముందు కాల్ పెడితే పోయి అమలాపురంలో కూర్చున్నావు. నువ్వేంటమ్మా మాట్లాడేది? వేరే మహిళల దగ్గరికి వచ్చి నువ్వు మాట్లాడలేకపోయి నువ్వు ఎవరికి సవాల్ ఇస్తావు? నువ్వు సవాళ్ళు కాదు కదా సార్. ఇక్కడే ఉన్నామండి, రాత్రి 8 గంటల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. ఆవిడ మేము ఇక్కడికి ఉన్నామని తెలిసి దొడ్డి దారిలో వెళ్ళిపోయిందండి. స్టేషన్కి వెళ్ళి సెల్ఫీ వీడియో పెట్టింది ఆవిడ. మేము 8కి ఇక్కడ ఉన్నాము, ఆవిడ 9:43కి ఆవిడ వీడియో రిలీజ్ చేసింది. వేరే మహిళలను చూసే పారిపోయింది ఆవిడ. ఆవిడ కళ్యాణ్ గారికి విమర్శ చేసే స్థాయి అండి ఆవిడది. కళ్యాణ్ గారి పేరు ఎత్తే స్థాయి కూడా లేదు ఆవిడ. మమ్మల్ని చూస్తేనే భయపడింది, మమ్మల్ని చూస్తే భయపడింది అండి. అలాంటప్పుడు కళ్యాణ్ గారిని ఎదిరించవలసిన అవసరం ఆవిడకి లేదు. రూల్గా తప్పండి. మాతోటి ఎదుర్కోవాలి, మాతో మాట్లాడాలి. మా దగ్గర 4 కోసంతో వస్తే రాక ఎక్కడెక్కడ దొంగ మొక్కలు చూడడం కాదు, కుక్కలు ఇట్టడం కాదు, ఇంటికి వచ్చి ధైర్యంగా సమాధానం చెప్పమనండి. దాన్ని ఏం చేస్తాం అప్పుడు ఏం చేస్తాం? మేము సహనంగా ఊరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిని అంటే ఊరుకోం. గుండు చేసే ఇంటికి పీక్కోమండి, దాని ఇంటికి వెళ్ళి పీకి ఆ జగన్ చేతిలో పెడతామని చెప్పండి. ఆ ఇంటికి వెళ్ళి పీకి జగన్ పోలు చేత మర్యాద కూడా చెప్పండి. కదా అప్పుడు పీకుతారన్నది కదా, అప్పుడు వచ్చి పీకాలి కదా. అధినాయకుడు అన్న స్థాయికి ఆవిడ స్థాయి వండిపోయింది కదా. రమ్మనండి, వచ్చి రమ్మని ఇప్పుడు పీకమనండి, ఎక్కడే కూర్చుంటాం. కాదండి, అది ఆడదే కాదు మా దృష్టిలో. ఆడదానికి ఆడదని చెప్పుకోవడం సరిపోదు. బయటకు వెళ్తున్నాం. వీర మహిళలు అయితే ఇక్కడ ఉరుకునే పరిస్థితి అయితే కనబడడం లేదు. పక్కన జనసేన సంబంధించిన జిల్లా అధ్యక్షులు కూడా వచ్చి వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ బొజ్జా ఐశ్వర్య ఇంటి ముందే వాళ్ళు శాంతియుతంగా అయితే ఆమె తక్షణం క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇక్కడ రాత్రి నుంచి కూడా ఆందోళన దిగారు. కానీ బొజ్జా ఐశ్వర్యతో కూడా మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఆమె ఇంటి వద్ద అంటే భయాందోళన గురి చేసే విధంగా అందరూ కూడా రావడంతోనే భయపడి నేను పోలీస్ స్టేషన్లో అయితే పోలీసులు అయితే ఆశ్రయించడం జరిగిందని కూడా బొజ్జా ఐశ్వర్య కూడా చెప్పడం జరిగింది. తన హస్బెండ్తో కూడా మాట్లాడడం, ఇంటి వద్ద ఎటువంటి వస్తువులు ఏమీ కూడా డ్యామేజ్ చేయలేదు. కేవలం వాళ్ళ ఇక్కడ అంతమంది కార్యకర్తలు ఒక్కసారిగా ఇంటిపై దాడి చేయడంతో మేమంతా కూడా భయభ్రాంతులు గురయ్యేమో కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇంకా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరో పక్కన ఏదైతే సంబంధించిన ప్రశ్న రావణ్కి అయితే ఇంకా బెయిల్ వస్తుందా లేదని మరో పక్కన ఉత్కంఠగా ఉంది. బొజ్జా ఐశ్వర్య నిన్న పిఠాపురంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జన సైనికులు ఒక పక్కన మండిపడుతున్న పరిస్థితులు. నిన్న పిఠాపురంలోనే నేడు కాకినాడలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద బొజ్జా ఐశ్వర్య ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి కనపడుతుంది. మేము చాలా కూల్గా ఉన్నాం, సమాధానం చెప్పండి మా ప్రశ్నలకు అని చెప్పేసి వీర మహిళలు అక్కడ అడుగుతున్నారు. మరోవైపు రావణ్ విషయంలో కూడా అదే ఉద్రిక్తత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.
నుంచి మీ మీద ఎన్ని సెక్షన్లు పడతాయి? 200 మంది వస్తేనే మీరు జనసేన అది ఇది అని ఇన్సిడెంట్ ఏంటి? వేరే మహిళలు, పేడ్ ఆర్టిస్టులు, హిజ్రాసు మా ఇంటికి వచ్చి నన్ను బూతులు తిట్టి చేస్తున్నది ఏంటి? క్రమశిక్షణ ఇదేనా మీ నాయకుడు మీకు నేర్పించిన క్రమశిక్షణ? దళిత గార్డ్ వేసుకున్నావు అని అంటున్నారు చూసారా? ఎస్, నేను చచ్చేంత వరకు నా ఒంటి మీద నా దళిత్ ఉంటుంది. నేను మాట్లాడితే నా దళిత్ మాట్లాడినట్టే. మీరు మాట్లాడే బూతులు రాత్రి నుంచి మీ మీద ఎన్ని సెక్షన్లు పడతాయి? 200 మంది వస్తేనే మీరు జనసేన అది ఇది అని అంటున్నారు. నా అన్న తమ్ముళ్ళు కానీ బీఎస్పీ, జడ శ్రావణ్ కుమార్ గారు, జై భీమరావు భారత్ పార్టీ, మాల మహానాడులు, సంఘాలు, మహిళా సంఘాలు, నా ఎన్జిఓస్, వీళ్ళందరినీ పిలిస్తే మీ కోసాలు కదిలిపోతాయి. అర్థమైందా? బూతులు తిట్టడం కాదు. అయ్యో పాపం మీకేం తెలుసు రాజకీయం, మహా అయితే మా పార్టీకి ఓట్లు వేయండి అని మాత్రమే మీరు అడగగలరు. అంతకుమించి మీరు ఏం అడుగుతారు? మీకేం తెలుసు రాజకీయం? బాత్రూంలో దాక్కున్నానా? నా ఇంటి గేట్ కూడా మీరు దాటలేకపోయారు, నేనెందుకు దాక్కుంటాను? ఇలాంటి మాటలు ఎందుకు వచ్చింది మీకు? హిజ్రాస్తో మా ఇంటి మీద దాడి చేయించాల్సిన అవసరం ఏంటి? నేను మళ్ళీ మా హస్బెండ్ని సంథింగ్ నువ్వు మీ పెళ్ళానికి చెప్పలేవా అది ఇది అన్నారండి. కుటుంబ పరంగా మా ఆయన ఏది చెప్తే అది నేను వింటాను. రాజకీయ పరంగా అన్నది అది నా వ్యక్తిగతం, నా పర్సనల్ చాయిస్. 10 మంది బాగుంటారు అంటే ఎంతకైనా తెగిస్తాను. నేను సమాజంలో ఉండడం అంత ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU